అక్కడే చనిపోయారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. మృతులు రాజమండ్రి అపోలో ఫార్మసీ సిబ్బందిగా గుర్తించారు. ఇదిగో ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నది ఇదే ఆ ప్రమాద తాలూకు దృశ్యాలు. లారీని ఆగి ఉన్న లారీనా లేదా లారీని ఓవర్టేక్ చేయబోయి ఈ ప్రమాదానికి కారణమైందా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఏకంగా సగం కారు లారీ కిందకి దూరిపోయిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం అసలు కారు గుర్తుపట్టడానికి అవకాశం లేదు. ఫ్రంట్ నుంచి మొత్తం కారు సగం వరకు కూడా లారీ కింద దూరిపోయింది. మొత్తం తుక్కు అయిపోయింది. ఆ కారు మొత్తం తుక్కు అయిపోయిన ఆ దృశ్యాలు భయానక యాక్సిడెంట్. మొత్తం టాప్ అంతా కూడా లేచిపోయింది ఆ కారుకి. ఈ కారులో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. కాకినాడ జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. లారీ కిందకి మొత్తం కారు అంతా వెళ్ళిపోవడంతో నుజ్జు అయిపోయింది. ఆ కారులో 5గురు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరి పరిస్థితి మాత్రం ప్రస్తుతం విషమంగా ఉంది. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ రహదారిపై కాకినాడ రోడ్డుపై ట్రాఫిక్ కూడా జామ్ అయింది. కాకినాడ జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుని హైవేపై లారీని ఢీ కొట్టింది కార్. మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఆగి ఉన్న లారీని కార్ ఢీ కొట్టిందా లేదా కారే ఓవర్టేక్ చేయబోయి ఈ ప్రమాదానికి కారణమైందా? రోహిత్, ఏదైతే కాకినాడ జిల్లా తుని వద్ద అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పాలి. ఏదైతే తుని ఏదైతే డిగ్రీ కాలేజ్ ఉందో ఆ హైవేను అనుకున్నటువంటి కాలేజ్ సమీపంలోనే ఈ ప్రమాదం అయితే జరిగింది. సరిగ్గా రాత్రి అర్ధరాత్రి సమయంలో తెల్లవారుజాము అదే 2వ ప్రాంతానికి అయితే ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు అయితే తీసుకొస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా ఈ రాజమండ్రికి చెందిన వారు. నిన్న రాజమండ్రి నుంచి అలాగే విశాఖపట్నంలో ఒక మీటింగ్ హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి వాళ్ళైతే తిరిగి మళ్ళీ రాత్రి సమయంలో తిరిగి ప్రయాణంలోనే సరిగ్గా తుని వద్ద డిగ్రీ కాలేజ్ సమీపం వద్దకు వచ్చేసరికి ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఆగి రోడ్డు పక్కన పార్కింగ్ చేసినటువంటి లారీని వెనక నుంచి వచ్చి అతివేగంగా వచ్చి ఢీకొట్టినట్టుగా అయితే పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ స్పాట్ లోనే ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఇద్దరు తీవ్ర గాయాలైన నేపథ్యంలోనే అలాగే ఒక వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి అక్కడి నుంచి అపోలో ఆసుపత్రి, అంటే వీళ్ళంతా కూడా అపోలో ఫార్మసీ సిబ్బంది కావడంతోనే ప్రస్తుతం అయితే అపోలో ఆసుపత్రికి అయితే షిఫ్ట్ చేశారు. తీవ్రంగా గాయపడినటువంటి వ్యక్తిని. అందులో మరొక వ్యక్తి కూడా చనిపోయినట్టుగా సమాచారం. మొత్తం నలుగురు చనిపోయినట్టుగా అయితే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మృత్యుల పేర్లు చూసుకుంటే గెడ్డం రామరాజుతో పాటు మరొక పేరు చూసుకుంటే వారాడ సుధీర్, అలాగే షేక్ హజారత్ అయితే మొత్తం ముగ్గురు కూడా స్పాట్ లోనే చనిపోయారు. అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మరొక ఇద్దరు అయితే చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. మరొక దీనిపై అయితే ఇప్పటికే మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. అలాగే వీళ్ళకి మెరుగైన వైద్య సదుపాయం అందించాలంటూ కూడా ఆయన అయితే కోరడం జరిగింది. అలాగే ఇటువంటి ఘటన జరగడం, అలాగే రాజమహేంద్రవరంలో అపోలో ఫార్మసీగా ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని అయితే ఈ విధంగా జరగడం బాధాకరం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చనిపోయిన ముగ్గురు కూడా రాజమండ్రి వాసులుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. దీనిపై ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఇప్పటికే రాత్రి సమయంలో చేరడంతో వాళ్ళందరూ కూడా మరి కొద్దిసేపట్లో ఈ యొక్క మృతదేహాల వద్దకు చేరుకుంటారు. గాయపడిన ఆసుపత్రి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రకాష్, ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడమేనా ప్రమాదానికి కారణం? రోహిత్, అది ఆగి ఉన్నటువంటి లారీ ఏదైతే ఉందో లారీ రోడ్డు పక్కనే పార్క్ చేస్తుంటారు. రాత్రి గారి సమయంలో అక్కడ కొన్ని విశ్రాంతికి సంబంధించినటువంటి ప్లేస్లు ఉన్నప్పటికీ 216 ఈ యొక్క జాతీయ రహదారి ఏదైతే నేషనల్ హైవే 16 అది ఆ రోడ్డు పొడవునా కూడా అనధికారికంగా కూడా పార్కింగ్ చేస్తుంటారు. గతంలో ఎన్నోసార్లు ఇటువంటి ప్రమాదాలు తరచూ కూడా జరుగుతుంటాయి. కానీ ఇది సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రోడ్డు పక్కన లారీ నిలిచి ఉంటుంది. అతివేగంగా కొన్ని వెహికల్స్ వెళ్తుంటాయి. అంటే ఇప్పుడు పోలీసులు చెప్తున్న కథనం ప్రకారంగా ఆగి ఉన్న లారీనే ఒక బలంగా ఢీకొట్టడంతోనే మొత్తం కారు నుజ్జు అవడమే కాకుండా కారులో ఉన్న వాళ్ళు చనిపోయే స్థాయిలో జరిగిందంటే చూస్తున్నాం. అంటే అతి వేగంగా ఆగి ఉన్నటువంటి లారీనే ఢీకొట్టడంతోనే ఇంత ఘోర ప్రమాదం జరిగినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే ఆ లారీ గతంలో ఎన్నోసార్లు
ఈ లారీలను ఈ విధంగా పార్కింగ్ చేయకూడదంటే పోలీసులు అవగాహన కల్పించినప్పటికీ ఈ యొక్క దూర ప్రాంతాల నుంచి అంటే జాతీయ రహదారి ఏదైతే ఉందో రహదారి పొడవునా కూడా వెహికల్స్ ఆపి విశ్రాంతి తీసుకున్న సమయంలోనే లారీని పార్క్ చేసి ఉండడంతోనే వ్యక్తి వేగంగా వచ్చి కొట్టినట్టుగా అయితే పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. దీంతో మరి పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే మొదలు పెట్టారని చెప్పాలి. క్షతగాత్రులనే మృతదేహాలు అయితే ప్రస్తుతం తుని ఏరియా హాస్పిటల్లోనే చనిపోయినటువంటి 3 మృతదేహాలు కూడా అక్కడే ఉన్నాయి. అలాగే ఈ యొక్క తీవ్ర గాయాలైనటువంటి అలాగే మరొకరికి అయితే విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకొస్తున్నారు. మరి అతను కూడా 4వ వ్యక్తి కూడా చనిపోయినట్టుగా చెప్పుకొస్తున్నారు. మరి పూర్తి వివరాలు అయితే మరి కొద్దిసేపట్లో అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. రోహిత్. రైట్ ప్రకాష్, కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ప్రమాద దృశ్యాలను చూస్తున్నారు. చూడండి ఒకసారి, మొత్తం కారు అంతా కూడా నుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదం ఇంత తీవ్ర స్థాయిలో ఉండటానికి కారణం ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఒకటి, మితిమీరిన వేగంతో వాహనాలు వెళ్లడం. 2, అనధికారికంగా హైవేలపై లారీలను ఆపడం. ఇవి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రహదారులు రక్తం ఓడేలా చేస్తున్నాయి. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. 3 అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రమాద దృశ్యాన్ని చూడండి, మొత్తం కార్ అంతా నుజ్జు అయిపోయింది. ఒకవేళ లారీ మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉంటే బహుశా కార్కి ప్రమాదం జరిగి ఉండేది, కానీ ప్రమాద తీవ్రత ఆ స్థాయిలో ఉండేది కాదు. లారీ ఆగి ఉంది కాబట్టి ప్రమాద తీవ్రత ఆ స్థాయిలో ఉంది. 1, మితిమీరిన వేగం. 2, అనధికారికంగా లారీలను రోడ్డు పక్కన వాహనాలను ఆపి ఉంచడం. ఇవి ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే స్పాట్లోనే 3 చనిపోయారు. మరో 2ని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో యువకుడు చనిపోయినట్టుగా తెలుస్తోంది. మృతులందరూ కూడా రాజమండ్రి అపోలో ఫార్మసీ సిబ్బందిగా తెలుస్తోంది. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వస్తూ ఉండగా రాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే నిజానికి హైవే పెట్రోలింగ్ సరిగా లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా హైవేలపై లారీలను ఆపుతూ ఉన్నారు. నిజానికి ఎవరికైనా వెహికల్లో వెళుతూ ఉన్నప్పుడు నిద్ర వస్తే లారీ డ్రైవర్ కానీ ఎవరికైనా ఆపడానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో మాత్రమే లారీలను ఆపాలి. ఒకవేళ ఏదైనా వాహనం చెడిపోతే దాన్ని హైవేపై రోడ్డు పక్కన ఆపాల్సి వస్తే అందుకు సంబంధించిన ప్రికాషన్స్ తీసుకుని మాత్రమే ఆపాలి. హైవే పెట్రోలింగ్ ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. కానీ వీళ్ళందరి నిర్లక్ష్యం, ఒకటి అతివేగం, హైవే పెట్రోలింగ్ నిర్లక్ష్యం, వాహనాలను ఇష్టానుసారం రోడ్డు పక్కన నిలిపి ఉంచటం, ఇవన్నీ వెరసి ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇప్పుడు ఈ 4 మరణానికి ఈ లారీని ఆపి ఉంచడం అతివేగం కారణంగా తెలుస్తుంది. ఒకసారి చూడండి ఆ కార్ని చూస్తే ఏమనిపిస్తుంది. ఈ ప్రతి ప్రమాదం వెనుక కూడా కొంచెం లోతుగా చూస్తే ఒక నిర్లక్ష్యమే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాదాలు యాక్ట్ ఆఫ్ గాడ్తో కాదు, ప్రమాదాలు కేవలం నిర్లక్ష్యం కారణంగానే చోటు చేసుకుంటాయి. ఇప్పుడు వాళ్ళ కుటుంబాల్లో వీళ్ళ మరణంతో విషాద ఛాయలు అలముకున్నాయి. చాలా బాగుంది.